స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. విజయానికి ఒక సీక్రెట్ ఫార్ములా ఉందంటే నమ్ముతారా? ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ 500 మందిని స్టడీ చేశాక నెపోలియన్ హిల్ దాన్ని కనుక్కున్నారు. అదేంటంటే 90 రోజుల పాటు కనిపించకుండా పోవడం. ఈ శక్తివంతమైన ఐడియా గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ 90 రోజుల పాటు కంప్లీట్గా అదృశ్యమైతే ఏమవుతుంది? బంధువుల పెళ్లిళ్ళు, ఫ్రెండ్స్ పార్టీలు, స్క్రోల్ చేసే సోషల్ మీడియా, వీటన్నింటినీ కాస్త పక్కన పెడితే మన జీవితం నిజంగా మారుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికే డిజైన్ చేయబడింది. చూడండి, ఒక పక్క మనవాళ్లేమో గవర్నమెంట్ జాబ్ చేయమని పోరు పెడతారు, ఇంకో పక్క ఫ్రెండ్స్ ఏమో స్టార్టప్ అంటారు. సోషల్ మీడియాలో చూస్తేనేమో రాత్రికి రాత్రి సక్సెస్ అయిన వాళ్ళని చూసి భ్రమపడతాం. ఈ కన్ఫ్యూజన్, సోషల్ ప్రెషర్, ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు ఇవన్నీ మనల్ని యావరేజ్ రిజల్ట్స్ వైపే నెట్టేస్తాయి. అయితే మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? దానికే ఒక పవర్ఫుల్ మెథడ్ ఉంది. అదే ఈ 90 రోజుల అదృశ్య సవాలు. మన చుట్టూ ఉన్న ఈ డిస్టర్బెన్స్ని అంతా పక్కన పెట్టి మనలో ఉన్న అసలైన పొటెన్షియల్ని బయటకు తీసుకురావడానికి ఇదొక పర్ఫెక్ట్ ప్లాన్ అన్నమాట. అయితే ఇంత కఠినంగా ఉండాలా అనిపించొచ్చు. ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే నెపోలియన్ హిల్ స్టడీ చేసిన ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్లోనూ ఈ పద్ధతి కామన్గా కనిపించింది. వాళ్ళ సక్సెస్లో ఏకాంతం ఒక కీ రోల్ ప్లే చేసింది. దీనికి ఆండ్రూ కార్నెగే చెప్పిన ఒక మాట పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. విజయానికి ఏకాంతం అవసరం, గుంపులు కాదు. ఏకాగ్రత అవసరం, పరిచయాలు కాదు. ఈ ఒక్క మాట చాలు ఈ ఐడియాలో ఎంత బలముందో చెప్పడానికి. ఇక్కడ 2 దారులున్నాయి చూడండి. ఒకటి, అన్నీ చేద్దామని ప్రయత్నిస్తూ అటు ఇటు పరిగెత్తడం, గుంపుతో పాటు వెళ్ళిపోవడం. దీనివల్ల వచ్చే రిజల్ట్స్ కూడా యావరేజ్గానే ఉంటాయి. రెండో దారి, ఒకే ఒక్క గోల్ మీద ఫోకస్ పెట్టి ఏకాంతంలో పనిచేయడం. అప్పుడొచ్చే ఫలితాలు మామూలుగా ఉండవు, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. థామస్ ఎడిసన్ తన ల్యాబ్లో, హెన్రీ ఫోర్డ్ తన వర్క్షాప్లో గడిపింది ఇలాంటి జీవితమే. వాళ్ళు ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయి తమ పనిలో మునిగిపోయారు. ఓకే, ఎందుకు ఏకాంతం అవసరమో మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎలా? ఈ 90 రోజుల ట్రాన్స్ఫర్మేషన్ జర్నీకి ఇదే మన బ్లూ ప్రింట్. ఈ ప్లాన్ నెపోలియన్ హిల్ చెప్పిన 5 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది నిర్దిష్ట ప్రధాన లక్ష్యం, అంటే మనకు నిజంగా ఏం కావాలో క్లియర్గా రాసుకోవడం. రెండోది ప్రత్యేక జ్ఞానం, మన లక్ష్యానికి అవసరమైన నాలెడ్జ్ సంపాదించడం. మూడోది 5 అంగుళాల నియమం, అంటే మన లక్ష్యం ఎప్పుడు మన కళ్ల ముందే ఉండాలి, దానికి మనకు మధ్య దూరం ఉండకూడదు. నాలుగోది స్వీయ పరిశీలన, ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవడం, మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడం. చివరిది తీవ్రమైన కోరిక, మన లక్ష్యం మీద ఒక మంటలాంటి ప్యాషన్ ఉండాలి. ఈ 5 అన్నిటికంటే ముఖ్యమైంది ఫస్ట్ స్టెప్, నిర్దిష్ట ప్రధాన లక్ష్యం. అంటే ఒక క్లియర్, స్పెసిఫిక్, రాతపూర్వక లక్ష్యం ఉండాలి. దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి. దానికోసం మనం ఏం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామో కూడా రాసి పెట్టుకోవాలి. సింపుల్గా నేను ధనవంతుడిని కావాలి లాంటి వేగ్గా ఉండే గోల్స్ అస్సలు పనిచేయవు. ఈ జర్నీలో సక్సెస్ అవ్వాలంటే కొన్నింటిని లైఫ్ నుంచి పీకి పారేయాలి. నెగటివ్ పీపుల్, రోజుకు 30 నిమిషాలకు మించి సోషల్ మీడియా, పనికిరాని గాసిప్లు, అనవసరమైన ఎంటర్టైన్మెంట్, ఇంకా వాయిదా వేయడం. గుర్తుంచుకోండి, ఇవన్నీ మన ఫోకస్ని, మన ప్యాషన్ని చంపేసే వైరస్లు లాంటివి. ఈ 90 రోజుల జర్నీని 3 భాగాలుగా చూద్దాం. మొదటి 30 రోజులు ఇది ఒక యుద్ధం లాంటిది. మీ మైండే మీతో ఫైట్ చేస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. 31 నుండి 60 రోజుల మధ్య ఇదొక రొటీన్గా మారుతుంది. కానీ ఇక్కడే నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంటుంది. చివరి 30 రోజులు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. ఫోకస్ చేయడం అనేది మనకు రెండో స్వభావంలా మారిపోతుంది. అయితే 90 రోజుల తర్వాత ఏం జరుగుతుంది? ఈ కష్టమైన ఛాలెంజ్ని పూర్తి చేశాక కేవలం మన లక్ష్యాన్ని సాధించడమే కాదు, మనం కంప్లీట్గా కొత్త మనిషిగా బయటకొస్తాం. మొట్టమొదటి మేజర్ రిజల్ట్ ఏంటంటే, మీరు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్లా కాకుండా ఒకే ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్గా, ఒక స్పెషలిస్ట్గా మారతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఏర్పడుతుంది. రెండోది సెల్ఫ్ డిసిప్లిన్. ఇది ఒక సూపర్ పవర్ లాంటిది. దీన్ని మీరు ఏ ఫీల్డ్లో అయినా వాడుకోవచ్చు. మనసుని, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ వస్తుంది. మూడోది అన్షేకబుల్ కాన్ఫిడెన్స్. ఇది ఎవరో ఇస్తే వచ్చేది కాదు,
మనం ఏదైనా సాధించగలమని మనకు మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు లోపలి నుంచి వచ్చే కాన్ఫిడెన్స్ ఇది. ఓకే, 90 రోజులు అయిపోయాయి. ఇప్పుడంతా అయిపోయినట్టేనా? కాదు. ఇప్పుడు చాలా ముఖ్యమైన స్టేజ్ మొదలవుతోంది. ఈ వచ్చిన స్పీడ్ని ఎలా కంటిన్యూ చేయాలి, పాత అలవాట్లలోకి మళ్ళీ ఎలా జారిపోకుండా ఉండాలి అనేది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ ఉంది. గెలవడం కన్నా గెలుపుని నిలబెట్టుకోవడం చాలా కష్టం. చాలామంది సక్సెస్ అయ్యాక నిర్లక్ష్యంగా ఉండి కష్టపడి సంపాదించుకున్నదంతా పోగొట్టుకుంటారు. హెన్రీ ఫోర్డ్ చెప్పినట్టు ఫలితాలు మాట్లాడతాయి, మాటలు కాదు. ఈ 90 రోజుల జర్నీ అనేది మాటలతో కాదు, చేతలతో నిరూపించుకోవడానికి. ఆ ఫలితాలే కొత్త అవకాశాలను మన దగ్గరికి తీసుకొస్తాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడతో పని అయిపోలేదు. అసలు పని ఇప్పుడే మొదలైంది. ఈ ఫోకస్ని కంటిన్యూ చేయడానికి మన లైఫ్లో ఏకాంతాన్ని ఒక రెగ్యులర్ హ్యాబిట్గా మార్చుకోవాలి. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. 90 రోజుల స్వచ్ఛమైన ఏకాగ్రత మనలో దేన్ని అన్లాక్ చేయగలదు? ఇది కేవలం కెరియర్ మార్చే విషయం కాదు. ఇది మనల్ని మనం మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం.